వాయు కాలుష్యం వల్ల సంభవిస్తున్న మరణాలపై ప్రముఖ వైద్య పరిశోధన పత్రిక లాన్సెట్ ఓ నివేదికను ప్రచురించింది. దీని నివేదిక ప్రకారం దేశంలో 10 నగరాల్లో ఏటా 33,000 మరణాలు సంభవించే అవకాశం ఉందని తెలిపింది. మన దేశ రాజధాని ఢిల్లీలో అయితే అత్యధికంగా 12,000 మరణాలు, అంటే మొత్తం మరణాల్లో 11.5% మరణాలు సంభవిస్తున్నాయని లాన్సెట్ పత్రిక అంచనా వేసింది. భారత్లోని ఢిల్లీ, చెన్నై, అహ్మదాబాద్, కోల్కతా, హైదరాబాద్, ముంబై, పూణే, వారణాసిలలో ఈ పరిశోధనలు జరిపారు. దేశవ్యాప్తంగా ఏటా ఈ నగరాల్లో 33,000 మరణాలు వాయు కాలుష్యం వల్లే సంభవిస్తున్నాయని అంచనా వేసింది. ఈ 10 నగరాల్లో మొత్తం మరణాల్లో 7.2% వాయు కాలుష్యం వల్లే అని తేల్చారు. అత్యల్పంగా అయితే సిమ్లాలో 59 మంది మరణించగా మొత్తంగా మరణాల్లో ఇది 3.7%గా ఉంది. విదేశీ పరిశోధకులు కూడా ఈ అధ్యయనంలో పాల్గొన్నారు. ఈ 10 నగరాల్లో ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రామాణిక పరిమితులు 2.5 కాలుష్య రేణువుల స్థాయిని మించిపోయాయని తెలిపారు. ఏడాదిలో 99.8% రోజులు ఇదే పరిస్థితి నెలకొని ఉందని తెలిపింది. 2008 నుంచి 2019 వరకు 10 పెద్ద నగరాల్లో మరణాల సమాచారాన్ని సేకరించి అధ్యయనం చేశారు. కొన్ని నగరాల్లో 3 నుంచి 7 ఏళ్ల వరకు సంభవించిన డేటా మాత్రమే లభించింది. మొత్తం 36 లక్షల మరణాలను పరిశోధించారు. అత్యాధునిక సాంకేతికత ఉపయోగించి PM 2.5 రేణువుల స్థాయిలపైన అంచనాలు రూపొందించారు. దేశంలోని పలు నగరాల్లో కాలుష్య ప్రభావాన్ని అధ్యయనం చేయడం భారత్లో ఇదే తొలిసారి. ఇంకా ఈ అధ్యయనంలో వాయు కాలుష్యం, నగరాల జనాభాపై దాని ప్రభావం వంటి కీలక విషయాలు వెల్లడించారు.